వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈ వీడియో తీస్తున్నానండి మా కమ్యూనిటీ జిమ్. ఫస్ట్ టైం ఖాళీ ఉంది, నాకు భలే అనిపించింది. ఖాళీగా దొరకదు ఎప్పుడు ఈ జిమ్. ఈరోజు ఫ్రైడే కదా, సో ఫ్రైడే అయితే ఖాళీగా ఉంది కాబట్టి ఒక చిన్న వీడియో చేస్తున్నా, జిమ్ దాని ఇంపార్టెన్స్. సో మేము జిమ్లో ఇట్లా ఎంటర్ అవ్వగానే వీ హ్యావ్ టు ఎంటర్ అవర్ నేమ్. ఇప్పుడే రాశాను. ఇట్లా మనం ఎంటర్ చేయాలన్నమాట జిమ్లో. ఇట్లా ఖాళీగా ఉంటే నాకు బాగా భలే అనిపిస్తుంది, హ్యాపీగా. రోజు లేకపోతే ఏమవుతుందంటే గొడవ చేస్తారు, పెద్ద పెద్ద పాటలు పెట్టేసి గోల ఉంటుంది. పొద్దున్నే వస్తారండి. నా ఫేవరెట్ వచ్చేసి, నేను ఎక్కువ థ్రెడ్మిల్ చెయ్యను. థ్రెడ్మిల్ నాకు కొంచెం మోకాలు నొప్పి ప్రాబ్లం ఉంది, సో ఐ డోంట్ యూజువలీ డూ దిస్ థ్రెడ్మిల్. మై ఫేవరెట్ ఈస్ దిస్ థింగ్, ఎలిప్టికల్ నాకు చాలా ఇష్టం. ఎలిప్టికల్ కూడా మంచి కార్డియో అండి. దిస్ వన్ మై ఫేవరెట్ స్పాట్. ఎలిప్టికల్ కూడా మంచి కార్డియో అండ్ సేమ్ కైండ్ ఆఫ్ స్వెట్ వస్తుంది, బాగా అలసిపోతాం. నాకు బాగా ఇష్టమైంది ఇది ఒకటి. దాని తర్వాత ఇవి మిగతా సైక్లింగ్ పెద్దగా చేయను. ఐ డోంట్, చెప్పాను కదా కొంచెం కాల్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఐ డోంట్ ప్రిఫర్ ఆల్ దీస్ థింగ్స్. తర్వాత మళ్ళీ మన ఫేవరెట్ ఇగో ఇది యాబ్స్. ఇది చేస్తానండి. పొట్టతోనే కదా మెయిన్ ప్రాబ్లం. సో ఇది ఒక సూపర్ డూపర్ ఎక్విప్మెంట్. ఇది ఒకటి మంచిది, మంచి యాప్స్ చేస్తే పొట్ట తగ్గుతుంది. దాని తర్వాత కొన్ని వెయిట్స్, అన్ని రకాల వెయిట్స్ ఉన్నాయి. అండ్ ఈ బాల్ అండ్ ఇదొకటి, ఇది కూడా ఒక మంచి ఇదండి. మనకి దీన్ని ఏమంటారో తెలియదు, బట్ ఇది కూడా మన ఫ్రంట్ పోర్షన్, ఛాతీ పొట్ట భాగానికి మంచిగా హెల్ప్ చేసే ఎక్విప్మెంట్ ఇది. అండ్ దెన్ వెయిట్స్ ఎట్లాగా ఉన్నాయి. అండ్ ఇది మా కమ్యూనిటీ బయట అండి, ఇట్లా ప్లేస్ కూడా ఉంటుంది కూర్చోవడానికి. దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్. కమ్యూనిటీ అన్న, ఈ కమ్యూనిటీ పేరేంటిది అని అడగండి దయచేసి, దట్స్ ఓకే. అది యాక్చువల్గా ఇట్లాంటి వీడియో తీయొచ్చు లేదో నాకు తెలియదు కాబట్టి ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ద నేమ్స్. బట్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, మనం యూజువల్గా రోజు ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటాము, బట్ చేయం, బద్ధకం. ఇంకోటి ఇదండి, స్టిక్ ఒకటి రోజు బాగా చేస్తా. అండ్ మన బాడీ మంచిగా బెండ్ అవ్వడానికి. చిన్నప్పుడు చేసేవాళ్ళం స్కూల్లో, షాకా అనేవాళ్ళు. ఎంతమంది తెలుసో తెలియదు కానీ షాకా అని చేసేవాళ్ళం. దెన్ ఇవేవి చేయనులేండి, ఇవన్నీ వెయిట్స్ అంత హెవీ. నార్మల్వి చేసేసరికి మనకి టైం సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ ఎలిప్టికల్, ఇంకొక 20 minutes స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ చేసేసరికి మనకి మంచి టైం సరిపోతుంది. ఇంకా మిగతా అన్నీ చేయాలంటే రోజుకి 3-4 hours జిమ్మే చేయాలి. అంత ఓపిక సమయం మనకి దొరకదు డెఫినెట్గా. అండ్ ఇట్లా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి మా దగ్గర, చాలామంది చేస్తారు. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎక్కువ మంది రాలేదు. నా మోస్ట్ ఆఫ్ మై వీడియోస్ కూడా మీరు చూస్తే ఎక్కువ జిమ్లోనే ఉంటాయి. ఎందుకంటే నేను ఐ విల్ మేక్ ష్యూర్ దట్ జిమ్లోకే ఎక్కువ వీడియోస్ చేస్తా. ఎందుకంటే నాకు ఇక్కడ వస్తా, వర్కౌట్ చేయగానే ఒక వీడియో చేయాలనిపిస్తుంది. పొద్దున వస్తా, సాయంత్రం కూడా వస్తా అండి. అంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వచ్చేస్తానండి నేను. నాకు ఇట్లా ఒక్కొక్కసారి దొరకదు, ఒక్కొక్కసారి 3-4 days అసలు రాను వర్క్ వల్ల. మనకు వర్క్ ఉంటే కుదరదు. ఇప్పుడు చూడండి, లాస్ట్ 2-3 daysలో కొంచెం నేను ఫ్రీగా ఉన్నా. పొద్దున వస్తున్నా, సాయంత్రం వస్తున్నా. ఇష్టం అంటే ఆ స్వెట్, రోజు మనం చెమట తీయాలి, వర్కౌట్ చేయాలి అనేది చాలా మంచి హ్యాబిట్. అయితే అదే చెప్తున్నా కదా, ఇందాక వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, చాలామంది కూడా మనలో చేద్దాం అని అలారం పెట్టుకుంటాము, కానీ లేవం, బద్ధకం, ఎవడు లేస్తాడు అనుకుంటాం. కానీ మళ్ళీ ఎప్పుడో డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ నీకు అది ఎక్కువైంది, నీకు ఇది ఎక్కువైంది, ఇది తక్కువైంది, అది ఎక్కువైతుంది అని మళ్ళీ డాక్టర్ చెప్తాడు. అప్పుడు లేదు మళ్ళీ చేయాలి, ఉప్పు కారాలు తగ్గించాలి, షుగర్ తగ్గించాలి, అది తగ్గించాలి, ఇది తగ్గించాలి అని చెప్తారు. అప్పుడు చేస్తాం. సో బట్ ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడన్నా మన హెల్త్
ఇంపార్టెంట్. మన హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలండి. ఎవ్రీడే వీ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఉంది కదా, ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, అండ్ ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, అండ్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ ఒకటి ఉంది కదా చిన్నప్పటి సేయింగ్. సో హెల్త్కి అంత ప్రాముఖ్యత ఉందండి, అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, ఇప్పుడు నాకు మోకాలు నొప్పి ప్రాబ్లం ఉంది. ఒక 2 years బ్యాక్ నేను పడ్డాను, తార్నాక ఫ్లైఓవర్ మీద నుంచి బండి స్కిడ్ అయి పడ్డాను. అప్పటి నుంచి నా లెగ్మెంట్ టీర్ అయింది. సో నేను ఐ కెనాట్ రన్. ఇప్పుడు ఎవరైనా బాగా రన్నింగ్ చేస్తుంటే అరే నేను కూడా రన్నింగ్ చేయాలి అనిపిస్తుంది. సో అట్లా మనం ఎప్పుడైతే ఏదైనా కోల్పోయినప్పుడు మాత్రమే మనకు దాని యొక్క ఇంపార్టెన్స్ మనము గుర్తిస్తాం. అప్పటిదాకా మనకు దాని గొప్పతనం తెలియదండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో జస్ట్ మేక్ ష్యూర్ దట్ మీరు కూడా మీకు తోచిన విధంగా చేయండి. మీకు ఏది నచ్చితే, జిమ్ అయితే జిమ్ చేయండి, లేకపోతే సైక్లింగ్ అయితే సైక్లింగ్ చేయండి, అండ్ మార్నింగ్ లేవగలిగితే లేవండి, వాకింగ్కి వెళ్ళండి. కానీ ఊరికేనే ఒళ్ళు పెంచుకొని కూర్చుంటే ఇట్ విల్ హ్యావ్ అదర్ ప్రాబ్లమ్స్ లేటర్. ఇప్పుడు ఏమనిపించకపోవచ్చు, కానీ ఆ కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి ప్రాబ్లమ్స్ రావచ్చండి తర్వాత. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు మెన్షన్ హియర్. అందుకోసమే వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన జిమ్లో ఇందాక ఖాళీ ఉందనుకున్నాం కానీ ఎవరు వచ్చారు. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. ఓకే, దిస్ ఇస్ ఆయితే బొమ్మ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.